అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి ఎన్సిసి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది అడిగారు కదా ఎన్సిసి గురించి. సో అందుకోసమనే నేను ఈ టాపిక్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎన్సిసిలో మొత్తం ఎన్సిసి గురించి డిస్కస్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఎన్సిసి అంటే ఏంటి, ఎన్సిసిలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎన్సిసి వల్ల యూజ్ ఏమైనా ఉందా, అందులో ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఈరోజు నేను మీకు సమాధానం చెప్తాను. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఎన్సిసిలో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం. ఎన్సిసిలో ఎలా జాయిన్ అవ్వాలంటే ముందు రెండు రకాలుగా ఉంటది అనమాట ఎన్సిసి. ఒకటి జూనియర్ డివిజన్, ఇంకోటి సీనియర్ డివిజన్. జూనియర్ డివిజన్ అంటే ఏ సర్టిఫికేట్ ఉంటుంది అందులో, సీనియర్ డివిజన్ అంటే బి, సి సర్టిఫికేట్స్ ఉంటాయి. అంటే 10th వరకు ఏ సర్టిఫికేట్ చేయడానికి మనం ఎలిజిబుల్. 10th తర్వాత మనం కాలేజ్ టైంలో బి అండ్ సి సర్టిఫికేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో దానికి ఇంత ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ దాటిపోతే మనం చేయడానికి అవ్వదు అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే, మీరు జాయిన్ అయ్యే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఎన్సిసి ఉందా లేదని చెప్పి ఫస్ట్ కనుక్కోండి. ఉంటే కనుక ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. లేదు ఇక్కడ ఎన్సిసి లేదు అంటే కనుక ఎక్కడైతే ఎన్సిసి ఉందో ఆ స్కూల్లో అయినా ఆ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వండి. సో అప్పుడు మీకు చాలా సింపుల్గా సీట్ అనేది దొరుకుతుంది. దానికి కొన్ని టెస్టులు పెడతారు. ఏంటంటే ఇంత 400 మీటర్స్ రన్నింగ్ అని చెప్పి, లేడీస్కి అయితే పుషప్స్, బాయ్స్కి కూడా పుషప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అయితే నేవీ వింగ్లో చేశాను కాబట్టి నాకు రన్నింగ్ పెట్టారు, పుషప్స్ పెట్టారు, ఇంకేమొచ్చి స్విమ్మింగ్ కూడా పెట్టారనమాట. సో ఈ 3 క్వాలిఫై అయితేనే మనకి సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకైతే స్విమ్మింగ్ రాదు, ఈ రెండిట్లో క్వాలిఫై అయ్యాను. స్విమ్మింగ్ రాదని చెప్పాను, నేర్చుకుంటానని చెప్పాను. సో నాకు సీట్ ఇచ్చారనమాట. సో అలాగా ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి కూడా కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో క్వాలిఫై అయితే కనుక మీకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ సీనియర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు బిలో ఎంటర్ అయ్యారనుకోండి, మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది అనమాట. మొత్తం అంతా చెప్తారు. వాళ్ళ తర్వాత పిఎస్టెఫ్ అని చెప్పి కొంతమంది ఉంటారు. పిఎస్టెఫ్ అంటే ఎవరంటే ఆల్రెడీ డిఫెన్స్ లో సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 3 వింగ్స్ అని చెప్పాను కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అలాగే ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనకి క్లాసులు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మొత్తం మీరు ఆర్మీ వింగ్ తీసుకున్నారు అనుకోండి, ఆర్మీ గురించి మొత్తం ఆర్మీ వాళ్ళు వచ్చి మీకు సర్వీస్ సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. నేవీ తీసుకుంటే నేవీ వాళ్ళు వచ్చి చెప్తారు. ఎయిర్ ఫోర్స్ తీసుకుంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి చెప్తారు అనమాట. మొత్తం సర్వీస్ సబ్జెక్ట్ వాళ్ళే చెప్తారు. డ్రిల్ కూడా ఉంటుంది. డ్రిల్ మొత్తం అన్ని వాళ్ళే నేర్పిస్తారు అనమాట. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఆర్మీ కావాలా, నేవీ కావాలా, ఎయిర్ ఫోర్స్ కావాలా అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇప్పుడు 3 వింగ్స్ కదా, 3 వింగ్స్ తీసుకున్నాం కదా. సో 3 సర్టిఫికెట్లకి వేరే వేరే వాల్యూ ఉంటుందని చెప్పి అస్సలు అనుకోద్దు. 3 ఒకటే వాల్యూ ఉంటుంది. సి సర్టిఫికెట్లో మీరు ఏ వింగ్ తీసుకున్నా సరే సర్టిఫికేట్ కి మాత్రం ఒకటే వాల్యూ ఉంటుంది. మీ ఇష్టం. మీకు నేవీ యూనిఫామ్ ఇష్టం అంటే నేవీ తీసుకోవచ్చు, ఆర్మీ ఇష్టం అంటే ఆర్మీ తీసుకోవచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇష్టం అంటే ఎయిర్ ఫోర్స్ తీసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ కి మాత్రం ఒకటే వాల్యూ ఉంటుంది. మనం ఎన్సిసి చేయడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే యూజ్ మాత్రం చాలా ఉంది. ఎలా అంటే మనకి ఫస్ట్ మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఇంకా మనకు ఒక కమాండింగ్ పవర్ వస్తుంది అనమాట. ఇంకేంటంటే మనకి ఒక డ్రెస్సింగ్ సెన్స్, సమాజంలో ఎలాగ ఉండాలి, మనకి పెద్దలకి ఎలా రెస్పెక్ట్ చెయ్యాలి, మన సీనియర్స్కి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మనకు ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకే ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, సో దాని గురించి మనం ఫైట్ చేసే ఒక గుణం అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఎన్సిసి వల్ల మనం ఫిజికల్గా కాకుండా మెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట. ఎన్సిసి సర్టిఫికేట్ వలన మనకి జాబ్ కి ఏమైనా యూజ్ ఉందా అంటే చాలా యూజ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు డిఫెన్స్ అనుకోండి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి కొన్ని వాటికైతే ఎగ్జామ్ కూడా ఉండదు. నార్మల్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యి మనం డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయకుండా భర్తీ అయిపోవచ్చు. ఇంకా కొన్నిట్లకైతే ఓన్లీ ఎగ్జామ్ ఉండదు. సి సర్టిఫికేట్ మంచి గ్రేడ్ ఉంటే కనుక ఇంటర్వ్యూ ఉండి కొన్ని జాబ్స్ మనల్ని తీసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్, పోలీసు, సిఆర్పిఎఫ్ ఇలాగా ఫోర్సులకి అయితే ఫలాని ఇన్ని మార్క్స్ అని చెప్పి కలవడం జరుగుతుంది. సో ఏ సర్టిఫికేట్ కి ఒక వాల్యూ ఉంటుంది, బి సర్టిఫికేట్ కి ఒక వాల్యూ ఉంటుంది, సి సర్టిఫికేట్ కి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఈ 3 సర్టిఫికేట్లలో సి సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దీనికి మంచి గ్రేడ్ వస్తే మాత్రం
చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వింగ్స్ అని చెప్పాను కదా. సో ఈ 3 వింగ్స్కి కూడా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క క్యాంప్ ఉంటుంది అనమాట, హైయెస్ట్ క్యాంప్. సో ఇప్పుడు నేను నేవీ కాబట్టి నాకు నౌసైనిక్ హైయెస్ట్ క్యాంప్ అనమాట. అది చేశాను అనుకోండి, ఆ సర్టిఫికేట్ నాకు ఉందనుకోండి, సో దానివల్ల నాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఉన్న ఈ ఎక్స్ట్రా క్యాంప్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 వింగ్స్కు కూడా ఆర్డీసీ క్యాంప్ అని ఒకటి ఉంటుంది. ఇది చేస్తే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. నేనేం చెప్తానంటే, యాజ్ ఏ ఎన్సిసి చేసిన అమ్మాయిగా నేను కొంచెం మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది ఎన్సిసి క్లాసెస్ చెప్పినప్పుడు డ్రిల్లు 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 అని చెప్పి డ్రిల్ వెనక్కే పడతారు, కానీ ఒక 100%లో ఒక 25% మాత్రమే డ్రిల్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగిలిన 75% చదువుకోవడానికి, అంటే సర్వీస్ సబ్జెక్ట్ చదవడానికి టైం కేటాయించండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లోనే మార్క్స్ అనేవి చాలా యాడ్ అవుతాయి. ఇప్పుడు 100 మార్క్స్లో 25 మార్క్స్ డ్రిల్కి ఉంటే 75 మార్క్స్ మన ఎగ్జామ్కి ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ మీద పెట్టండి. డ్రిల్ కూడా మీ సీనియర్స్ ఎప్పుడు డ్రిల్, నేనైతే మా సీనియర్స్ కూడా డ్రిల్ 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 అని చెప్పి తినేసేవారు, కానీ లాస్ట్లో ఒక నెల కూర్చొని చదివామంటే మేము చేసిన 3 ఇయర్స్లో, అంటే నేను ఏ సర్టిఫికేట్ చేయలేదు, బి అండ్ సి చేశాను అనమాట. మేము బి 2 ఇయర్స్, సి 1 ఇయర్ కదా. నేను చేసిన 3 ఇయర్స్లో 3 ఇయర్స్ డ్రిల్లు 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 డ్రిల్ అనే చంపేశారు, కానీ ఒక్క సీనియర్ కూడా సర్వీస్ సబ్జెక్ట్ చెప్పలేదు తెలుసా. లాస్ట్లో క్యాంప్లు అయినప్పుడు మా పిఎస్ స్టాఫ్ వచ్చి సర్వీస్ సబ్జెక్ట్ చెప్తే అది చదువుకున్నాము. ఇంకా ఎగ్జామ్ ఒక నెల రోజుల ముందు ఉంది అనగానే అప్పుడు చదవడం మొదలు పెట్టామన్నమాట. సో అలా చదువుకున్నాం. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఫస్ట్ నుంచే మీరు సర్వీస్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, మంచి మార్క్స్ మంచి గ్రేడ్ వస్తుంది అనమాట. ఇంకేమైనా ఇంక ఇదే అవసరం. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంటర్ చేసినప్పుడు, ఇంటర్తో పాటు డిగ్రీ చేసినప్పుడు, డిగ్రీతో పాటు మీరు ఎన్సీసీ చేస్తారు కదా. ఫస్ట్ మీ డిగ్రీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, తర్వాత ఎన్సీసీకి ప్రయారిటీ ఇవ్వండి. ఎన్సీసీలో కూడా సర్వీస్ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి, తర్వాత డ్రిల్కి ఇవ్వండి. ఫస్ట్ డిగ్రీ, నెక్స్ట్ ఎన్సీసీలో సర్వీస్ సబ్జెక్ట్, నెక్స్ట్ డ్రిల్, ఇలా చేసుకోండి అనమాట. ఫస్ట్ మీరు ఈ డిగ్రీ వదిలేసి ఎన్సీసీ మీద పడ్డారు అనుకోండి, డిగ్రీ ఫెయిల్ అయిపోయి ఎన్సీసీ ఉన్నా ఎందుకు చెప్పండి. సో అందుకోసమని ఫస్ట్ డిగ్రీ బాగా చదువుకోండి. ఇంకేంటంటే ఇంకేమైనా మర్చిపోయినా, కానీ ఎన్సీసీ చేసినప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి తెలుసా. సీనియర్స్ ర్యాగింగ్ కావచ్చు, మనం చేసిన ఈ పనులు కావచ్చు. ఎలా అంటే కొంచెం మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో షేర్ చేశాను కదా, తెలిసి తెలియని ఏజ్ కదా అది. గంటలు పట్టుకోవడం కావచ్చు, బై బోట్ పుల్లింగ్ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు, కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్ బ్యాచ్ మొత్తం ఎన్సీసీ మీద వచ్చేసిన వాళ్ళే. అలాగ ఉంటుంది అనమాట. ఎన్సీసీ వల్ల చాలా బెనిఫిట్ ఉంది, చేస్తే మంచిదే. కానీ మంచి సీనియర్ దొరికితే పర్లేదు, కొంచెం స్ట్రిక్ట్ సీనియర్ దొరికితే మాత్రం తొక్కలాగేస్తారనమాట. సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్కి, మెంటల్గా ఇవన్నిటికి మీరు రెడీ అయితేనే ఎన్సీసీలో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే ఎన్సీసీ కూడా వ్యాపారం అయిపోయిందనమాట. అంటే డబ్బులు కమ్మేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. అంటే ఇప్పుడు కష్టపడి ఒక కెడెట్ లాస్ట్ వరకు వస్తాడు, ఇంకొకడేమో డబ్బులు కట్టేసి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరినో హైయెస్ట్ క్యాంప్కి, ఆర్టీసీకి ఎవరిని పంపించాలంటే డబ్బులు ఒక 2 లక్షలు 3 లక్షలు కట్టేస్తే ఆడే వెళ్ళిపోతున్నాడు. ఇంత కష్టపడి 3 సంవత్సరాలు చేసిన వాడు మాత్రం వెనక్కి ఉండిపోతున్నాడు, ఆ డబ్బులు కట్టేసినాడు క్యాంప్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు మీరు మీ హోప్ని వదిలేసుకోకుండా సి సర్టిఫికేట్ చదువుకోండి. క్యాంప్ ఆర్టీసీ క్యాంపు అంటే ఇలాంటి క్యాంప్స్ మీకు సర్టిఫికేట్ రాకపోయినా పర్వాలేదు, సి సర్టిఫికేట్ ఉంటే మంచిదనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఎన్సీసీ చేసినప్పుడు నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది, అదేంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మేము నేవీ వింగ్ చేసాం కదా, నేవీ వింగ్ అంటే ఏంటంటే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి నేవీ వింగ్లో, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు గనరీ అని ఒకటి, సిగ్నల్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒకటి, ఇంకా నాట్స్ అని ఒకటి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేవీలో ఉంటారు కదా జాబ్ చేసిన వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి, ఇప్పుడు గనరీకి సంబంధించిన ఒక పర్సన్ వస్తారు, సిగ్నల్స్కి సంబంధించి ఒక పర్సన్ వస్తారు,
ఇంకేంటంటే నాట్స్కి సంబంధించి ఒక పర్సన్ వస్తారు, ఇలాగ ఒక్కొక్క పర్సన్ వచ్చి వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తారనమాట. సో అలాగే నేనేంటంటే షిప్ మోడలింగ్ షిప్ని ఎలా తయారు చేయాలి అని చెప్పేసి నేను చూజ్ చేసుకున్నాను అనమాట. ఇది చెప్పింది ఎవరంటే పిఎస్టెఫ్ కాదు, నార్మల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అతనమాట. ఈ షిప్ని ఎలా తయారు చేయాలి అని చెప్పేసి షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఒకరు ఉంటారు, అతను చెప్పారనమాట. సో అతని దగ్గర నేర్చుకున్నాను షిప్ని ఎలా తయారు చేయాలి అని చెప్పి షిప్ మోడలింగ్ చేశాను అనమాట. ఐజీసీలో సెలెక్ట్ అయ్యాము, ఐజీసీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్యాంప్ ఉంటుంది, ఆ క్యాంప్లో కూడా సెలెక్ట్ అయ్యాము. లాస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది అనమాట. మేము నేవీ వింగ్కి సంబంధించి నౌసైనిక్ అనమాట, హైయెస్ట్ క్యాంపు. సో దానికి ముందు క్యాంప్లో వేరే ఇద్దరు అమ్మాయిలకి, నాకున్న ఇంకొక అమ్మాయికి కాంపిటీషన్ పెట్టారు. ఒక టెంట్ వేసి టెంట్ పక్కన తనకు ఒక బెంచ్, నాకు ఒక బెంచ్ ఇచ్చి తన షిప్ కావాల్సిన మెటీరియల్ అంతా తనకి ఇచ్చేసారు, నాకు కావాల్సినవన్నీ నాకు ఇచ్చేసారు. 10 days అనమాట క్యాంపు. 10 daysలో లాస్ట్ 10th day మనం సబ్మిట్ చేసేయాలి షిప్ని. స్టార్ట్ చేసాము, నాది 5 daysలో కంప్లీట్ అయిపోయింది అనమాట నా షిప్. మ్యాక్సిమము ఒక 9 days పడుతుంది, అలాంటిది నేను ఒక 5-6 daysలో 5 daysలో కంప్లీట్ చేసి 6th day పెయింట్ అంతా వేసి సబ్మిట్ చేసేసాను అనమాట. ఈ అమ్మాయి ఇంకా ఆఫ్ కూడా తయారు చేయలేదు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చేస్తాను కదా. అందరూ నా దగ్గరకు వచ్చి టెంట్ దగ్గరికి నువ్వే సెలెక్ట్ అయిపోయి అని చెప్పి అంటున్నారు. నేను కూడా ఇంక పక్కనే ఉంది కదా, ఇలాగ తను ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాం, తను చూసినప్పుడు నాకు తెలిసిపోద్ది కదా, తను ఇంకా బేసిక్ కూడా కంప్లీట్ అవ్వలేదు, నాది ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకేంటి లాస్ట్ 10th day ఆఫీసర్స్ అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు అనమాట, ఎవరు నెక్స్ట్ క్యాంప్కి నౌసైనిక్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి. నేను సెలెక్ట్ అయిపోయానని చెప్పి నిల్చున్నాను. నా పేరు పిలకుండా తన పేరు పిలిచారు, తను సెలెక్ట్ అయిందని చెప్పి. అప్పుడు ఏం చేస్తాం, ఒకటే ఏడుపు. ఇంకేంటి తెలిస్తే మా పిఎస్టెఫ్ ఒప్పుకోలేదనమాట. ఏంటి ఈ అమ్మాయికి సెలెక్ట్ చేయలేదేంటి, తనకి ఎలా సెలెక్ట్ చేశారు ఎలాగలగని చెప్తే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు కదా, ఆడు ఆ అమ్మాయి దగ్గర 3 lakhs తీసుకున్నాడు అనమాట. 3 lakhsకి ఆ అమ్మాయి క్యాంప్కి వెళ్ళడానికి అతనికి 3 lakhs కట్టింది అనమాట. సో తనని సెలెక్ట్ చేశారు, నన్ను సెలెక్ట్ చేయలేదు. నేను చాలా ఏడ్చాను. తర్వాత పోండిలే ఇలాగేడ్చి అప్పటికి మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ అన్నారు, ఇంకా క్యాంపుల గురించి ఏం నువ్వు ఆలోచించుకో, C certificate చదువుకో అని చెప్పేసి. ఇంకా నేను కంప్లైంట్ వేస్తాను, హెడ్ క్వార్టర్స్లో కంప్లైంట్ పెడతాను అని చెప్తే, నువ్వు అలాంటివి ఏమి చేయకు, చక్కగా చదువుకో, రూపాయి యూజ్ ఉండదు చేయడం వలన, నువ్వు చదువుకో అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా అక్కడికి ఏడ్చాను. నేను ఇంకెళ్ళి కొంచెం మనకి డేరింగ్ ఎక్కువలే, నాకు అన్యాయం జరిగిందని తెలిసిందా, అది ఎలాంటోడైనా సరే అస్సలు క్షమించలేదు. అప్పుడే మా సీఓ ఉంటే బాగుండు, మా యూనిట్ సీఓ లేరనమాట. సో వేరే క్యాంపులోకి వెళ్ళిపోయారు. సో ఆయన లేరు, ఆయన ఉంటే మాత్రం ఇలా అస్సలు జరగకపోను. ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయారు అనమాట, ఏదో పని మీద. వేరే యూనిట్ సీఓ వచ్చారు, ఆ సీఓ దగ్గరికి వెళ్ళి చెప్పాను. సీఓ అవునా ఇలా జరిగిందని చెప్పి మాట్లాడారు. కానీ తర్వాత ఇది ఏం చెప్పాడు, మళ్ళీ 1,00,000 అతనికి ఇచ్చేసారేమో మనకు తెలియదు. కానీ మరి అతను కూడా ఏం చేయలేకపోయారు. ఇంకేంటంటే ఇంక ఎవ్వరు ఏం చేయలేదని చెప్పేసి క్యాంపులో వెళ్ళి ఒక్కటే తిట్లు, ఇలాగా నేను ఎన్ని తిట్టాను తెలుసా. ఇంకొకరు అయితే ఆ తిట్లు విని చచ్చిపోతారు, అంత దారుణంగా తిట్టాను ఆ సార్కి. ఎందుకంటే 3 లక్షలకి సీట్ అమ్మేసి ఇంత కష్టపడ్డాను నేను. 2 years కష్టపడ్డాను నౌసైనిక్ క్యాంప్ కోసం. కానీ లాస్ట్లో 3 లక్షలకు నా సీట్ అమ్మేసుకున్నాడు చూసారా. చాలా దారుణంగా తిట్టాను. తిడితే మా ఏఎన్ఓ సార్ ఉన్నారనమాట. మా ఏఎన్ఓ సార్ అంటే ఎవ్వరు మా పిఎస్ స్టాఫ్ అక్కడే ఉన్నారు, మా ఏఎన్ఓ సార్లు అక్కడే ఉన్నారు, కానీ ఒక్కరు ఏమనలేదు. ఎందుకంటే వాడు చేసిన తప్పు సరే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వాడి మొక్కను నేను చూడలేదు, నా మొక్క వాడు చూడలేదు అనమాట. ఇంకా అయిపోయింది. ఆ అమ్మాయి క్యాంప్కి వెళ్ళింది, క్యాంప్ చేసుకుంది, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఓకే తనదలిగి అయిపోయింది. అప్పుడే నౌసైనిక్ అయిన తర్వాత RD6 సెలక్షన్స్ అవుతున్నాయి. RD6 సెలక్షన్స్ అయిన తర్వాత నేను ఇంకా క్యాంపుల గురించి ఆలోచించలేదు. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయికి అనమాట RD6 సెలెక్ట్ చేశారు. RD6 సెలెక్ట్ చేస్తే సేమ్ ఇలాగే ఫస్ట్ ట్రైనింగ్ క్యాంపులు ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకొని లాస్ట్ క్యాంప్కి వచ్చారు. నా ఫ్రెండ్ని రిజెక్ట్ చేశారు. బేసిక్స్ కూడా రావు, తను సెలెక్ట్ చేశారు అనమాట. ఆరా తీస్తే ఏంటి, ఆ అమ్మాయి వేరే
వేరే సిఓ కూతురు అనమాట. ఈ సిఓకి ఆ సిఓకి కొంచెం కమ్యూనికేషన్ బాగా ఉండడం వలన ఆ కూతురిని ఏం బేసిక్స్ కూడా రాకుండా ఆర్టీసీకి పంపించారనమాట. పంపిస్తే ఇది నాలాగా సైలెంట్ ఊరుకోలేదు. వాళ్ళ పిఎస్ స్టాఫ్ ఎప్పుడు అన్యాయం చేయడానికి చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడే, ఎందుకంటే వాళ్ళని హీరోస్ ఎందుకన్నామంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళు అర్హులో వాళ్ళే వెళ్ళడానికి వీళ్ళు చూస్తారనమాట. సో పిఎస్టీఎఫ్ ఏం చేశారంటే ఈ అమ్మాయికి నువ్వు కంప్లైంట్ ఇయ్యని చెప్పేసి ఒక లాయర్ని పట్టుకొని కోర్టులో కంప్లైంట్ వేసేసారు. ఎవరి మీద? ఆ ఇన్స్ట్రక్టర్ మీద. అంటే మా కూడా ఉన్నాడు కదా హీరో, జీరో ఆడిని హీరో అంటున్నట్టు జీరో ఆడి మీద, ఇంకా సిఓల మీద, మొత్తం అందరి మీద కంప్లైంట్ వేసింది అనమాట. ఇన్ని ఒక 10 నేమ్స్ రాసి వేసిస్తే అప్పుడు మొదలైందమ్మా కేసు. ఇంకా ఈ రోజుకి కూడా కేసు నడుస్తుంది తెలుసా. మొత్తం మాకు ఒక 10 యూనిట్లు అయితే 10 యూనిట్ సిఓలు, 10 మంది షిప్ మోడలింగ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్టర్స్, ఇంకా ఈ కెడెట్స్ మొత్తం అందరూ ఇంకా వెళ్ళిపోవాల్సిందే కోర్టుకి. ఎలా తెలుసా, దగ్గర చాలా రోజులు వాయిదాలు పడ్డం, మళ్ళీ వెళ్ళడం, వాయిదాలు పడ్డం, మళ్ళీ వెళ్ళడం. అప్పుడు ఆ సిఓ ఫోన్ చేసి పలానా నీకు ఎంత అమౌంట్ ఇస్తాను, నువ్వు ఆ కేసు బ్యాక్ తీసుకో అమ్మా అని చెప్పి తను రిక్వెస్ట్ చేశారు. మీరు 10 కోట్లు ఇచ్చినా సరే నాకు అవసరం లేదు, ఆ కేసు రన్ అవుతూనే ఉంటుంది, నేనైతే కేసుని వెనక్కి తీసుకోను అని చెప్పి అది స్ట్రాంగ్గా నిలబడ్డది. ఇంకంతే ఇప్పటికీ కూడా తిరుగుతున్నారు తెలుసా ఆ సిఓలు వాళ్ళందరూ. తర్వాత మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది నా గురించి. నేను కూడా షిప్ మోడలింగ్ కెడెట్ని కదా, నన్ను కూడా చెప్పమని, అంటే నాకేమైనా ఏం జరిగిందా, నా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మా ఓడు ఏం చేశాడు తెలుసా, ఆ అమ్మాయి మాకు కనిపించట్లేదు, నేను పక్కనే ఉన్నాను కదా, నాకు తెలియదా, నా నెంబర్ అన్ని అక్కడ ఉంటాయి, యూనిట్లో ఉంటాయి కదా, నా డీటెయిల్స్ అన్ని నేను కనిపించట్లేదు అని చెప్పేసి లెటర్ రాసి పంపించారు అనమాట. ఇలా చేశాడు. మొత్తానికి అనకూడదు కానీ ఇలా ఈ 3 లక్షలు తీసుకున్న రోజు ఆడి కారుకి ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది తెలుసా, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనమాట. పాపం సొమ్ము ఎప్పుడు ఉండదు, అందులో చదువుతో వ్యాపారం చేస్తారు కదా, అది ఎప్పుడు నిలబడదు. ఇంకా అంత లక్షలు సంపాదించాడు చూసారా. వాళ్ళ కూతుర్ని మామూలు నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాడు అనమాట. ఇప్పుడు అది ఏం చదువుతుందో తెలియదు. అలా అనకూడదు చెప్తున్నాను. పాపం సొమ్ము ఎప్పుడు మనకి వెళ్ళొచ్చు కానీ లోపల డైజెషన్ అవ్వదు అనమాట. సో ఏం చేశారంటే నా ఫ్రెండ్కి సి సర్టిఫికేట్ రాలేదు, అలాగని ఆ అమ్మాయికి కూడా శివ కూతురు చెప్పాను కదా, తనకి కూడా సి సర్టిఫికేట్ రాలేదు. ఇప్పటికీ పెండింగ్లో ఉండిపోయింది అనమాట. సో నాకు అనిపించింది ఆ రోజు మా హస్బెండ్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారో ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నాం అనుకోండి, అది ఎప్పటికైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు మనకి సర్టిఫికేట్స్ రావన్నమాట. సో నాకైతే సి సర్టిఫికేట్ వచ్చేసింది. ఆ క్యాంప్ రాకపోయినా సరే నా సి సర్టిఫికేట్ నా చేతిలో ఉందనమాట. అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్కి సి సర్టిఫికేట్ లేదు, ఆ క్యాంప్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అనమాట. అలాగే ఆ అమ్మాయికి కూడా క్యాంప్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, సి సర్టిఫికేట్ కూడా రాయడానికి అవ్వలేదు అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవన్నిటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మీరు ఎంత కష్టపడినా లాస్ట్ ఫలితం మీ చేతిలో ఉంటుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీ సి చదువుకోండి, సి అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట, పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అని. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ సి రాస్తారు, అది ఏ యూనిట్కి వెళ్తుందో తెలియదు కరెక్షన్ చేయడానికి. సో మీరు జెన్యున్గా రాస్తే మీరు జెన్యున్గా పాస్ అవుతారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. యూజ్లెస్ థింగ్స్ అన్ని వదిలేసి మనకి కావాల్సింది మనం నేర్చుకుంటే అదే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఉంటాను మరి, బాయ్.